సంబంధించినంత వరకు అక్కడ ఉన్నటువంటి దర్యాప్తు విభాగం ఏదైతే నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ ఉన్న తులసి గబార్డ్ తాజాగా కీలకమైనటువంటి బాంబ్ షెల్ లాంటి డాక్యుమెంట్స్ రిలీజ్ చేసుకొచ్చారు. ఏంటంటే బరాక్ ఒబామా ప్రత్యేకించి సిఐ ఏజెంట్లని ట్రంప్కి వ్యతిరేకంగా తయారు చేశాడు. అవి ఫాల్స్ నేరేటివ్ ఎట్లా క్రియేట్ చేయాలో తనే ప్లాన్ చేశాడు ఇంటెలిజెన్స్ ద్వారా. అందులో భాగంగా వర్కింగ్ విత్ ద ఎనిమీ అన్నటువంటి పేరుతో కథ నడిపించారు. అమెరికాకి సంబంధించినటువంటి కాన్ఫిడెన్స్ దెబ్బతీసే ప్రయత్నంలో వీళ్ళందరూ కలిసి స్ట్రాటజీగా వ్యవహరించారు. ప్రెసిడెంట్ ట్రంప్ ల్యాండ్ స్లైడ్ విక్టరీ 2016లో వస్తే ఈ గ్రూప్ అప్పటి నుంచిన ప్రయత్నం ప్రారంభించింది. దాంతో ఏం జరిగినా సరే మేము సిద్ధంగా ఉన్నామంటూ ఇటు ప్రభుత్వము చెప్తోంది. ఓవరాల్గా ఒబామాని అరెస్ట్ చేస్తారా అన్నటువంటి చర్చ నడుస్తుంది. ఒబామా అందుకనినే అమెరికాలో బ్రిటన్లో సెటిల్ అవ్వడానికి ప్రిపేర్ చేసుకుంటున్నాడు అన్నది కూడా ఇప్పుడు పెద్ద చర్చకు కారణం అవుతుంది.